పరిస్థితులు రాజకీయాల్ని శాసిస్తాయి. ఒక్కో సందర్భంలో అవే రాజకీయాలు కాలానికి సవాలు విసురుతాయి. అలాంటి సమయంలో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కదు. చెప్పబోయే లోగుట్టి వ్యవహారం కూడా ఇదే. ఆంధ్ర రాష్ట్రంలో మరో కువేటిగా పేరుగాంచిన ఆ ప్రాంతంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఒక పార్టీలో సాగే రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, విన్యాసాలన్నీ ఒకే కుటుంబంలో కనిపిస్తాయి. మారుతున్న కుటుంబ రాజకీయ విచిత్రాలేంటి? ఇక్కడ ఉద్రిక్తతలు ఉండవు, కానీ రాజకీయాలు కీలక మలుపులుంటాయి. ఘర్షణలు, దాడులు ఉండవు, కానీ లోలోన మాత్రం ఒకరిపై ఒకరు విషబీజాలకు ప్రాణం పోస్తూ ఉంటారు. ఇది ఇక్కడి రాజకీయం. ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. టీడీపీలో మండుతున్న రాజకీయాలకు కుంపటిలా మారింది ఈ ప్రాంతం. టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల్ని నెత్తినెత్తుకునేందుకు సాగుతున్న రాజకీయ క్రీనీడలో రకరకాల వింతలు, విన్యాసాలు జరిగిపోతున్నాయి. అధికార పార్టీ ఓడిపోయిన రాజంపేటలో నియమించాల్సిన పెద్దరికానికి పడరాని పాట్లు, ఫీట్లు సాగిస్తున్నారు పలువురు ఆశావహులైన నేతలు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో అధికారాన్ని చలాయించడానికి చాలా మంది ఎల్లో బాస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వీరిలో మేడా ఫ్యామిలీ ఒకటి. ఇప్పుడు వీళ్ళది హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా 2 సార్లు బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతానికి మాజీగా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డి చూపు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవిపై పడింది. అయితే ఈయన రాకను అధిష్టానం అడ్డగిస్తోందని సమాచారం. కొన్ని కండిషన్ల ప్రకారం అయితే ఓకే అనడానికి సిద్ధంగా ఉందట. అదేంటంటే మేడా మల్లికార్జున రెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2024లో ఆయన ఆ పదవికి నామినేట్ అయ్యారు. వాస్తవానికి ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటున్న రఘునాథ్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. అదికాక మాజీ సీఎం జగన్ కు వీరాభిమాని కూడా. తొలి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండి తెర వెనుక అన్న మల్లికార్జున రెడ్డి కోసం చక్రం తిప్పేవారట. ఆయన కొన్ని అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకి వచ్చారు. ఇప్పుడు ఈయన చతురతే అందరినీ ఆకట్టుకుంటోందట. అలాంటి పరిస్థితుల దృష్ట్యా తమ్ముడు రఘునాథ్ రెడ్డితో కలిసి వస్తే ఓకే అనే అభిప్రాయంలో టీడీపీ అధిష్టానం ఉందట. కానీ రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ రెడ్డికి టీడీపీలోకి వెళ్లే ఆలోచన కూడా లేదట. ఎందుకంటే వ్యాపార రంగంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మేడా రఘునాథ్ రెడ్డి జగన్ వీడి మరో పార్టీకి వెళ్లే పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన మనస్సెరిగిన వారు చెప్పే మాట. అంతేకాదు రాజకీయాల్లో పార్టీలు మారడం వల్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడం తప్ప సాధించేదేమీ ఉండదని అన్న మల్లికార్జున రెడ్డికి హితవు కూడా చెప్పారట తమ్ముడు రఘునాథ్ రెడ్డి. ఇటీవల రఘునాథ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో మేడా మల్లికార్జున రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులంతా చర్చించుకున్నారట. అన్నను టీడీపీలోకి వెళ్లొద్దంటూ సూచించారట తమ్ముడు రఘునాథ్ రెడ్డి. అయితే మేడా మల్లికార్జున రెడ్డి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో అంటే 2004లో నందలూరు సొసైటీ బ్యాంక్ డైరెక్టర్గా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అప్పట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు, భంగపడ్డారు. తర్వాత 2014లో రాజంపేట టీడీపీ నుంచి టికెట్ సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి ఏకైక శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు నిర్వహించారు మేడా మల్లికార్జున రెడ్డి. ఆ తర్వాత 2019లో వెంటనే టీడీపీ నుంచి గోడ దూకేసి వైసీపీలోకి వచ్చారు. తమ్ముడి సహకారంతో టికెట్ కొట్టేశారు. ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ప్రస్తుతానికి మల్లికార్జున రెడ్డికి ఏ రాజకీయ పదవి లేదు, కానీ తమ్ముడు రఘునాథ్ రెడ్డి మాత్రం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు తాజాగా వైసీపీ ఆయన్ను తిరుపతికి పార్టీ కోఆర్డినేటర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక రఘునాథ్ రెడ్డి జగన్ వీడేది ఉండదు, మల్లికార్జున రెడ్డిని టీడీపీ తీసుకోవడం జరగదు అనేది మేడా కుటుంబ రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరూ తేల్చి చెప్పే రాజకీయ విశ్లేషణ.